నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అత్యంత ఇంట్రెస్టింగ్ గా సాగాయి. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ప్రసంగం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. నూతన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను ఆమె తన ప్రసంగంతో ప్రారంభించారు. నేటి నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా సభలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ముర్ము మాట్లాడిన ప్రసంగంలో అడుగడుగునా ప్రధాని మోదీ సహా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. గత ఏడాది ప్రభుత్వం సాధించిన విజయాలు అంటూ ప్రారంభించి అనేక విషయాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. చంద్రుడిపై ఇస్రో చేపట్టిన ప్రయోగం నుంచి గత ఏడాది ప్రారంభించిన కొత్త రైలు నమో భారత్ వరకు రాష్ట్రపతి ప్రశంసలతో ముంచెత్తారు. గరీబీ హఠావో అనేది ఒకప్పుడు నినాదంగానే ఉండేది. కానీ మా సర్కార్ నిజం చేసిందే. దేశంలో పేదలకు అన్ని విధాలా మెరుగైన సౌకర్యాలు కల్పించి వారిని పేదరికం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తోందని రాష్ట్రపతి అన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియంను తీసుకువచ్చామని రాష్ట్రపతి తెలిపారు. అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించుకున్నామన్న రాష్ట్రపతి అయోధ్యలో ఒక చరిత్రను లిఖించినట్లు చెప్పారు. ఇక దేశంలో 5G నెట్వర్క్ విస్తరిస్తోందని తెలిపారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పరస్పర గౌరవం, వ్యక్తీకరణ వంటివి రాజ్యాంగం కల్పించిన హక్కులుగా ఆమె పేర్కొన్నారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో ఎక్కడ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, ధరలు, ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు మచ్చుకు కూడా కనిపించలేదు. అదే సమయంలో నిరుద్యోగం వంటి కీలకమైన అంశాలను కూడా వదిలేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కేవలం మోదీని ప్రశంసించేందుకు మాత్రమే ఏర్పాటు చేసిన కార్యక్రమని పలువురు నాయకులు పేర్కొనడం గమనార్హం. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.